నా పేరు లక్ష్మి అండి, మాది విజయవాడ. నేను 2018లో ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు నేను 18 ఏళ్ళు 20 ఏళ్ళు నేను బాబా సత్సంగంలో ఉన్నాను. మా గురువు గారు దుర్గమ్మ గారు బ్రాహ్మణ్స్. మేము బాబా సేవ 20 సంవత్సరాలు చేసాం. గురువారం రోజు బాబాకి భజన చేసేవాళ్ళం. శ్రీరామనవమి ఉత్సవాలు చేసేవాళ్ళం 3 రోజులు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి భోజనం పెట్టేవాళ్ళు. అట్లా సేవ చేస్తూ ఉన్నాం. వెంకటేశ్వర గుడిలో శనివారం చేసేవాళ్ళం. గుడి దగ్గర మాకు వెంకటేశ్వర గుడిలో శనివారం భజన చేసేవాళ్ళం. శుక్రవారం బాబాకి పువ్వులు కట్టడం, భజన చేయడం ఇవన్నీ ఆ సేవలో వెళ్ళిపోతున్నాయి. ఒకరోజు ఇలా పిరమిడ్ మాస్టర్స్ అక్కడ క్లాస్ పెట్టారు, ధ్యానం క్లాస్. 41 రోజు పెట్టారులే, కానీ నేను ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వెళ్ళాను. వెళ్ళి క్లాసులు విన్నాను. క్లాసులు విని ఇలా చెప్పారు, ధ్యానం చేస్తే ఇలా ఆరోగ్యం బాగుంటుంది, ధ్యానంలో మంచిదని చెప్పారు. కొన్ని రోజులు అయిన తర్వాత 2018లో వచ్చాను. 2019లో అంటే ఒక 6 మంత్స్ తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. ఆ 6 మంత్స్లో నాకు యాక్సిడెంట్ ముందు ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే 10 నిమిషాలే చేసేదాన్ని. ధ్యానంకి వెళ్ళాను కానీ అది కంటిన్యూగా గంటలు చేయాలి అని మాకు చెప్పలేదు. ఒక 10 నిమిషాలు చేయండి అని చెప్పారు. ఒక 10 నిమిషాలు బాబా పూజ చేసినప్పుడు కొంచెం 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చునేవాళ్ళం. అలా ఉండగా ఒక రోజు కంటిన్యూగా చేయలేదు. 41 డేస్ చేశాం. 41 డేస్ చేసిన తర్వాత కొన్ని రోజులు 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. మేము గుడికి వెళ్తుంటే మా వారు నేను బండి మీద నుంచి జారి పడిపోయాను. ఈ తలకి దెబ్బ తగిలింది. ఈ ఫోటో అంతా, ఈ తలంతా పగిలిపోయి రక్తం బ్లడ్ బాగా పోయింది. నాకు స్పృహ కోల్పోయాను. నాకు స్పృహే లేదు. ఇంకా ఎన్ని రోజులు బెడ్ మీద ఉన్నానంటే ఒక 3 నెలల బెడ్ మీద ఉన్నాను. ఐసీయూలో ఒక 15 డేస్ ఐసీయూలో ఉన్నా. ఒక ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు స్పృహ వస్తుంది, కోల్పోతున్నా, స్పృహ వస్తుంది, కోల్పోతున్నా. అయితే నాకు 3 డేస్ 4 డేస్ తర్వాత, అప్పటి వరకు బాగానే ఉన్నాను. 4 డేస్ తర్వాత మేడం గారు చెప్పారు, బాగా యాక్సిడెంట్లో నీకు నరం ఇది కోల్పోయింది, నరం సిట్లింది, బ్రెయిన్కి సప్లై చేసేది ఈ పార్ట్ మొత్తం, రైట్ పార్ట్ మొత్తం సరిగ్గా పని చేయట్లేదు. అప్పటికే నాకు తెలియలేదు పని చేయట్లేదు అని కూడా. మేడం ఏం చెప్పారంటే, కొన్ని రోజులు ఇప్పుడు బాగా ప్రస్తుతానికి నీకు పెరాలిసిస్ వచ్చే ఇది ఉందమ్మా, అయితే నువ్వు టెన్షన్ పడవలసిన లేదు, 4 రోజులకి తగ్గిపోతుంది అని చెప్పారు. 4 రోజులు అయితే నేను అది నాకు ఏదో అవుతుందని నేనేమి బాధపడలేదు. అయితే మా వాళ్ళకి ఏం చెప్పారంటే, ఆమెకి ఇంకా అసలు నమ్మకం లేదని చెప్పేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పనిచేయదని చెప్పారు. గుర్తుపట్టలేరు, గతం ఏం జరిగింది కూడా ఆమె గుర్తుండదని. ఫిట్స్ వస్తాయని చెప్పారు. లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలి, ఫిట్స్ వస్తాయని చెప్పారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు బాగానే ఉంటున్నారు. అక్కడ లక్షలు ఖర్చు అయిపోతుంది. పెద్ద హాస్పిటల్లో, గుంటూరులో లలిత మేడం అని చాలా పెద్ద హాస్పిటల్ అది. అయితే నాకు లక్షలు ఖర్చు అయిపోతుంది, నేను బాధపడుతున్నా, కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇలా అయిపోయినా నేను బాధపడలేదు. మా వాళ్ళు వచ్చినప్పుడు బాగానే ఉంది, నాకు ఏం కాదని చెప్తున్నా. నాకు స్పృహ వస్తుంది, ఒక్కోసారి కోల్పోతున్నా. మనుషులు ఎవరు వచ్చి వెళ్తున్నారో కూడా తెలియదు. బాగా మా వారు కొంచెం గుర్తింపున్న మనిషి. చాలా మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, జనం ఖాళీ లేకుండా హాస్పిటల్కి వస్తున్నారు. అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 20 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఇంకా ఈ పాటలు ఏమో, రోజుకి 15 టాబ్లెట్స్ తీసుకోవాలి. 15 టాబ్లెట్స్ నాకు బాడీకి, నాకు బెడ్లో బాగా ఓవర్ వెయిట్ ఉందంట. టాబ్లెట్ మెడిసిన్ ఏది వేసుకున్నా నాకు ఇంకా మొత్తం ఉండగా ఫస్ట్ బాగానే పనిచేసింది. ఒక 5 డేస్, ఒక 10 డేస్ అయ్యేసరికి మొత్తం ఇదంతా బొబ్బులు వచ్చేసి లోన, ఇక్కడ మొత్తం ఈ పైపులు ఇవన్నీ వాసిపోయి లోన నోరు ఇంకా లెగట్లేదు. చిన్నగా కూడా వాటర్ తీసుకోవడానికి కూడా ఇలా లిప్స్ బయట లెగట్లేదు, అంటుకుపోతున్నాయి. ఇంకా ఈ పాట అంతా పని చేయట్లేదు. రెప్ప మూత పడట్లేదు, కన్నురెప్ప మూత పడుకోకుండా. ఇంకా కొంచెం ఏదన్నా చిన్న కారం తగిలినా అసలు ఫుడ్ తీసుకోవడం మానేశాను. ఒక 3 డేస్ to 4 డేస్ తీసుకుని ఉంటాను. అప్పటికి నెల అయిపోతుంది. ఇంకేమవుతుందంటే ఇంకా ఫుడ్, వాటర్ వెళ్ళట్లేదు, ఫుడ్ తీసుకోవట్లేదు. ఇంకేం చేయాలని, ఈ హాస్పిటల్కి తీసుకెళ్తే బాగానే ఉంది, తగ్గిపోయిందని చెప్తున్నారు. అసలు టాబ్లెట్ వేసుకోవడం మానేశాను. ఇంకా
వారం రోజులు 10 రోజులు అయిన తర్వాత ఇంకా టాబ్లెట్లు పూర్తిగా బంద్ చేశాను. వెళ్ళట్లేదు. వాటర్ తాగినా కూడా బయటకు వచ్చేసింది. వాటర్ తాగినా కూడా ఒక్కొక్కసారి చెవుల నుంచి వచ్చేసాయి ఆ వాటర్. ఇంకా 21 days నేను వాటర్తోనే ఉన్నా. కొంచెం ఏవో తాగటం, ఒక్కొక్క 2 గొక్కలు తాగటం, ఇంకా అలాగే బెడ్ మీద ఉన్నా. బెడ్ మీద ఉన్న తర్వాత ఇంకా మా వాళ్ళకి చెప్పేశాను నేను, ఇంకేమని ఇంకా నాకు బతకనేమోనని నాకు అనిపిస్తుంది. నాకు నా పిల్లల్ని బాగా చూసుకోండి అని మా వాళ్ళకి అందరికి చెప్పాను. మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు ఇప్పుడు. ఇంకా చెప్పాను. తర్వాత ధ్యానం, అప్పటికి ధ్యానం ఉందిలే కానీ ధ్యానంలో బాగా వెళ్ళలేదు. నేను బాబా బాబా అంటే బాబాతోనే ఉన్నానులే కానీ ధ్యానంలోకి మునగలేదు. ఇంకా ధ్యానంలోకి బాగా ఈ ధ్యానంలో తగ్గిద్ది అన్ని అంత పూర్తిగా నమ్మలేదు నేను. తర్వాత అలా ఉండగా ఇంకొక వేరే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఒక ఇంజెక్షన్ సెలైన్ ద్వారా టాబ్లెట్ మెడిసిన్ మానేసాయి కదా, ఇంకా కొంచెం మెడిసిన్ అవి ఇప్పించి సెలైన్ పెట్టించారు. అలా ఒక 10 days సెలైన్ పెట్టారు. సెలైన్ మీద 10 days ఉన్నా. నాకు తర్వాత ఇంకేం చేశాను, కొన్ని రోజుల తర్వాత ఆ మేడం ఏం చెప్పారంటే ఈ నరాలన్నీ అతుక్కుపోయినాయి అంట. ఇంకా ఏం వాటర్ కూడా తీసుకోక ఈ పైపు మన ఫుడ్ వెళ్ళేది కరెక్ట్గా ఇలా అతుక్కుపోయిందంట. ఇంకా నీ చేతిలోనే ఉందమ్మా, ఎవరి చేతిలో లేదు, నీ ప్రాణం నీ చేతిలోనే ఉంది అన్నట్టు. ఇంకా వాటర్ చిన్నగా ఒక ఇన్నెన్నే తీసుకో, అన్నం ఇంతైనా తిను, ఒక్క మెతికన్నా లోన పోనీ అని అంటే ఇంకా నేనే ఇంకా కొంచెం ఇంత తినటం చిన్నగా ప్రాక్టీస్ చేశాను. ఈ నోరంతా ఎర్రగా పుండైపోయింది మొత్తం గొంతు వరకు, మనకి అక్కడ వరకు. ఈ పైన పాట అంతానేమో బొబ్బులు వచ్చేసాయి. కన్ను మూత పడట్లేదు. కన్ను నాకు మూత పడట్లేదని నాకు తెలియట్లేదు. పడుకున్నప్పుడు మూత పడట్లేదు, ఒక్క రెప్పే ఇదే మూసుకుంటాను, ఇది మూసుకోవట్లేదని నాకు తెలియలే. కొన్ని రోజులు చూడలేదు, సూర్యుని కూడా చూడలేకపోయేదాన్ని. అలా 3 నెలలు బెడ్ మీదే ఉన్నా. ఇంకా తర్వాత మా పిల్లలు నాకు ఫోన్ కొనిచ్చారు, టచ్ ఫోన్. అంతకుముందు చిన్న ఫోన్, టచ్ ఫోన్ కొనిచ్చారు. ఆ ఫోను చూస్తూ ఇంకా పిఎంసి అప్పుడు ఫస్ట్గా అప్పుడే వచ్చింది పిఎంసి చూస్తూ ధ్యానం మొదలు పెట్టాను. నాకు ఎవరు వాళ్ళు వీడు ధ్యానం చెప్పారు చేయాలన్నది నాకు రాలేదు మనసులోకి. ఆ 3 నెలలు బాబా అనుకుంటా ఉన్నానులే కానీ నాకు బాబా తగ్గిస్తాడు అన్నది ఆశందిలే కానీ ధ్యానం చేస్తే తగ్గిద్ది అన్న ఆలోచన నాకు రాలేదు. పిఎంసి చూసి ఎవరంటే శూన్యంలోకి ప్రయాణం అని బాలకృష్ణ సార్ది వచ్చేది, రామాచార్య సార్, బాలకృష్ణ సార్. వాళ్ళు రోజు 1 hour మెడిటేషన్ చేసేదాన్ని. క్లాసులు రోజు వింటూ ఉండేదాన్ని. ఇలా ఇంటూ ధ్యానం చేస్తూ చిన్నగా సాధన మొదలుపెట్టాను. ఇంకా మొదలుపెట్టిన తర్వాత ఇంకా పిరమిడ్లో ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అని విన్నాను. పిరమిడ్ అంటే ఎలా ఉండేదో కూడా నాకు తెలియదు. నేను సంకల్పం పెట్టి నాన్ వెజ్ మానేసి పిరమిడ్లో ధ్యానం చేస్తే ఆరోగ్యం, ఎంత ఆరోగ్యమైనా క్యాన్సర్ పేషెంట్లైనా కోలుకుంటారు అని చెప్పారు. ఇంకా పిరమిడ్ రావాలి ఏరియాలోకి అని ధ్యానం మొదలుపెట్టాను. 41 రోజులు క్లాస్ నాన్ వెజ్ మానేసి, అప్పటి వరకు నాన్ వెజ్ తినేదాన్ని. నాన్ వెజ్ మానేసి ధ్యానం మొదలుపెట్టి గంటలు మొదలుపెట్టి ఇంకా చేస్తూనే ఉన్నా. ఆ సార్ వాళ్ళు చెప్పేది గంటే ఉండేది, పౌర్ణమి ధ్యానం 2 గంటలు ఉండేది. అలా చేస్తూనే ఇంకా 41 రోజులు చేసిన తర్వాత మా ఆంటీ గారు చెప్పే బ్రాహ్మణులు ఉన్నారన్నాను కదా, వాళ్ళు మా గురువు గారైనా కూడా మమ్మల్ని పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు, సొంత పిల్లల్లాగా. వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉండేవాళ్ళు. నన్ను అయితే ఇంకా మేము ఉండేవాళ్ళం సత్సంగం అంటే 15 members ఉండేవాళ్ళు. ఇంకా పూజలు చేయటం కానీ ఏమన్నా సేవ చేయటం కానీ అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. మా ఆంటీ గారు చెప్పాను నేను, ఆంటీ నేను ఇలా ధ్యానం చేస్తున్నాను. మేము వెళ్ళేటప్పుడు మేము అందరం వెళ్ళాం క్లాసుకి. నేను ఇలా ధ్యానం చేస్తున్నాను, నేను నాన్ వెజ్ కూడా మానేజ్ చేస్తున్నాను ఆంటీ అని చెప్పారు. నేను ఎప్పుడైతే చెప్పానో మా ఆంటీ గారు కూడా మొదలుపెట్టిన తర్వాత మేము ఫస్ట్ నుండి అనుకునేవాళ్ళం, మా ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన కొంచెం స్థలం ఉంది, ప్లేస్. ఆ ప్లేస్ వస్తే మేము బాబాకి చిన్న మందిరం కట్టుకోవాలి అనుకునేవాళ్ళం. బాబాకి చిన్న మందిరం, కృష్ణుడిది బాబాది కట్టుకోవాలి అనుకునేవాళ్ళం. ఇంకా ధ్యానం చేస్తూ ఉండగా ఇంకా చెప్పాను కదా 41 రోజులు అయిపోయి 2 నెలలు అయ్యేసరికి ఆ ప్లేస్ మా ఆంటీ వాళ్ళకి 2 లక్షలది, ₹1,00,000 ఇస్తామని వచ్చారు వాళ్ళు పక్కన వాళ్ళు. ఇది ₹1,00,000, 2 లక్షల ప్లేస్ 1,00,000 ఇచ్చారు. అది వాళ్ళకి వీళ్ళకి వరకైతేనే సరిపోయింది, ఆ ప్లేస్ పక్క వాళ్ళు వాడుకోవడానికి రాదు. మా ఆంటీ వాళ్ళకి ఇచ్చారు. లక్ష్మి నేను పిరమిడ్ రావాలని సంకల్పం పెట్టానని మా ఆంటీతో చెప్పలేదు. నేను చేస్తున్నాను, పిరమిడ్ అంటే ఎక్కడ ఉండిద్ది, ఎలా ఉండిద్ది, ఎక్కడ వస్తుంది అనుకుంటున్నానులే కానీ పిరమిడ్ అంటే ఇలా ఉండిద్ది అనుకోవట్లే. ఇలా స్లాబ్కి ఏదైనా పెడతారేమో అనుకున్నాను నేను ఫస్ట్. తర్వాత ఈ ఫోన్లో వస్తాయని కూడా నాకు తెలియదు, చూడలేదు నేను.
ఇంకా 2 నెలలు అయ్యేసరికి వాళ్ళ ప్లేస్ వచ్చేసింది. ప్లేస్ వచ్చిన తర్వాత మా ఆంటీ గారు అన్నారు, ఇంకా లక్ష్మి ప్లేస్ వచ్చింది, మనం మందిరం కట్టుకుందాం అన్నారు. మాకు తర్వాత పిరమిడ్ మాస్టర్లు పరిచయం అయ్యారు. మనం ఇంకా అక్కడి నుంచి పిరమిడ్ కట్టుకోవాలని వచ్చింది. మాకు పిరమిడ్ కట్టేసుకున్నాం, పిరమిడ్ స్టార్ట్ చేసాం. అప్పుడు కరోనా స్టార్ట్ అయింది. కరోనాలోనే స్టార్ట్ చేసాం, శంకుస్థాపన చేసాం. కరోనా స్టార్ట్ అవ్వకముందే 1 నెల రోజుల ముందు మేము స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి సంకల్ప మాస్టర్ వేరే వాళ్ళని పంపించారు. వేరే చోట పిరమిడ్ కాడికి వెళ్ళాం, ధ్యానం చేసాం. మా ఆంటీ మేము 1 నలుగురు వెళ్ళి అక్కడ ధ్యానం చేసి, మాస్టర్ ఇలా తగ్గుతాయి, వెన్ను నొప్పి ఇలా పోయింది, మా బాబుకి సర్జరీ చేయాలన్నది కూడా తగ్గించుకున్నామని ఆ సార్ చెప్పారు మాకు. మేము పిరమిడ్ కాపర్తో పిరమిడ్ కొనుక్కొచ్చుకున్నాం. నేను ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నాను. నాకు ఆరోగ్యం, నేను టాబ్లెట్స్ వేసుకోకుండానే నాకు తగ్గిపోతుంది. నాకు లైఫ్ లాంగ్ ఫిట్స్ రాకుండా టాబ్లెట్స్ ఈ కన్ను మూతపడటానికి చాలా రోజులు వాడాలన్నారు. నేను అయితే అది మాత్రం ఫిట్స్ మాత్రం మా వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు. ఫిట్స్ టాబ్లెట్స్ ఒకటి, ఈ కన్ను మూత పట్టడానికి ఒకటి, ఒక 4-5 నెలలు వాడాను. ఇక నాకు 4-5 నెలలు అయ్యేసరికి నేను టైలరింగ్ చేస్తాను. నాకు ఇంకా కూర్చోబుద్ది కావట్లేదు, నాకు టైలరింగ్ చేయాలనిపిస్తుంది. ఒకసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు చెకప్ చేయడానికి. తీసుకెళ్తే టైలరింగ్ చేస్తానని గొడవ చేస్తుందని మేడం అడిగారు. ఆమెకి ఏమి ఇష్టం దానికి వదిలేయండి, మీరేమో కోర్స్ చేయొద్దు, ఆమె ఏమి ఇష్టమైతే అది చేయనివ్వండి అని అన్నారు. నేను చిన్నగా ఇంకో టైలరింగ్ చేస్తూ, ఈ టచ్ ఫోన్ ఇచ్చారు కదా, ఈ క్లాసులు వింటూ ధ్యానం చేస్తూ అక్కడ పిరమిడ్ తయారవుతుంది. ఆ మాస్టర్ పరిచయం అయ్యారు. మాకు ఒక మాస్టర్ని పంపించారు, 41 రోజు క్లాస్ పెట్టారు. రోజుకి ఒక మాస్టర్ని తీసుకొచ్చేవాళ్ళు. నేను ఇలా దీని నుంచి ఇలా వచ్చింది, ఇలా క్లాసు ఇలా పెట్టాను, సంకల్పం పెట్టాను, నాకు 2 నెలలకే ఇలా పిరమిడ్ వచ్చింది. తర్వాత అసలు ఇంకా తర్వాత అనుకున్నా, ఇంకా నెల లక్ష్మి 2 నెలలకే ఇలా పిరమిడ్ మనం అనుకోకుండా వచ్చేసింది. మనం పిరమిడ్ కట్టించుకుంది, కృష్ణ సాయి పిరమిడ్ అని పేరు పెట్టుకున్నాం. కరోనాలోనే ధ్యానం 41 రోజులు క్లాస్ పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత కరోనా వచ్చి ఆ పక్కన చచ్చిపోయారు, ఈ పక్కన చచ్చిపోయారు, వద్దంటున్నారు. మా ఆంటీ వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. అమ్మ నువ్వు ఇంటికి ఎవరిని రానియొద్దు, ఇంటికి ఎవరన్నా వస్తే ఏం జరిగితే అదిగో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కరోనా వచ్చిందంటారు, రానియొద్దు అని అంటున్నారు. లక్ష్మి ఏం చేద్దాం ఇలా అంటున్నాడు అబ్బాయి అని చెప్పారు. అంటే నువ్వు ఒక మూలలో నేను ఒక మూలలో ఉంటాను, మాస్టర్ వస్తారు, మనమైతే క్లాస్ ఆపొద్దు, మనమైతే క్లాస్ పెట్టించొద్దు. 41 రోజులు అయింది, ఇప్పుడుకి ఒక 20 రోజులు అయిపోయింది, ఇంకా 11 రోజులు ఉంది అని మా ఆంటీ గారు అన్నాను. అంటే వాళ్ళు బ్రాహ్మణ్స్ కదా కొంచెం భయపడతారు, మనం అంటే అంత భయపడం. ఏముంది ఇప్పుడైనా వస్తుంది ఎప్పుడైనా వస్తుంది అనుకున్నట్టు నేను ఉంటాను. ఇంక నేను ముందు అడిగేస్తే మా ఆంటీ తర్వాత వేస్తారు. ఇంకా 41 రోజులు అయిపోయింది, ధ్యానం అయిపోయింది. పిరమిడ్ 2 నెలల్లో కట్టేశారు. 2 నెలలకి ఇంకా క్లాసులు 41 రోజులు అయిన తర్వాత కూడా మేము ధ్యానం చేస్తూనే ఉన్నాం. మొదలుపెట్టి ఇంకా 3 to 5 వరకు చేస్తూనే ఉండేవాళ్ళం ధ్యానం. మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యలో ఒక 15 రోజులు 20 రోజులు కరోనా బాగా ఇదిగా ఉన్నప్పుడు ఆపేసాము. ఇంకా చేస్తూనే ఉన్నాం. పిరమిడ్ ఓపెన్ అయింది, ధ్యానం చేస్తున్నాం. నాకు కొంచెం ఈ కాలు నాకు అసలు చీపురు పట్టుకుని చేయి పెట్టి ఊడ్చేదాన్ని కాదు. కాలుకి ఏం ప్రాబ్లం రాలేదు. అయితే ఈ పాటలన్నీ లాగేసి, ఈ మూతి ఇదంతా లాగేసింది. ఈ పార్ట్ కన్ను మూత పడటం, కన్ను మూత పడిపోయింది. ఇంకా నాకు అయితే వాటర్ నాకు తెలియకుండానే వాటర్ వచ్చేసి, ఏడిస్తే మనం ఎలా వస్తాయి అలా వచ్చేసి, కొంచెం కారం తగిలినా కొంచెం ఏం తగిలినా సడన్ గా వచ్చేస్తాయి వాటర్. ఈ కన్ను అదరటం, మాట్లాడుతుంటే కన్ను అదరటం, ఈ ముక్కు కొంచెం వంకరపోయింది, ఇది బాగా ఇటు వచ్చేసింది. నాకు పని చేసుకునే శక్తి వస్తుంది. ఇంకా కాలు చెయ్యి నాకు మా అమ్మగారు మా ఆడపడుచు వాళ్ళు అల్లు ఉండి నాకు దగ్గర చేశారు. మా అమ్మ 1 నెల రోజులు ఉంది, మా ఆడపడుచుంది నాకు ఒక 2-3 నెలలు నాతోనే ఉంది. ఇంకా చీపురు పట్టుకొని ఓడవటం అన్నీ నాకు 2 నెలల కాడి నుంచి ఇంకా వచ్చేసింది. నేను ధ్యానం చేస్తుంటేనే నేను ఇంకా శక్తిని నాకు వచ్చేసింది. నాలో ధ్యానం చేసి శక్తి టాబ్లెట్ మానేసాను పూర్తిగా. ఆ ఫిట్స్కి మాత్రం ఒక 3 నెలలో 4 నెలలో వాడాను. ఇంకా మొత్తం నాకు క్యూర్ అయిపోయింది. మా వాళ్ళు మళ్ళీ తీసుకెళ్తారన్నారు. మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 పట్టుకుంటేనే వెళ్ళాలి, ఆ పెద్ద హాస్పిటల్. ఆ స్కానింగ్ అన్నీ చేస్తారు. ఒక 20 అయితేనే మనకి టాబ్లెట్స్ రోజుకి 15, 10 అలా రాస్తారు. రోజుకి వేసుకోవాలి టాబ్లెట్లు. నేను టాబ్లెట్లు తీసుకోవడం రాసుకోవడం 3 సార్లు తీసుకెళ్లారు. 3 నెలల్లో 3 సార్లు తీసుకెళ్లారు. ఇంకా అక్కడి నుంచి టాబ్లెట్స్ బంద్ చేశాను. ధ్యానమే ధ్యానం. ఇంకా గంటలు నైట్ గంటలు నాకు ఆరోగ్యం అంతా బాగుంది. ఇంకా ఇదే నాకు పూర్తిగా ఇదే క్యూర్ అవ్వలేదని నాకు కనపడుతుంది. కానీ నాకు ఒంట్లో శక్తి ఇంకెక్కువ వస్తుంది.
ఇప్పుడు మెడిటేషన్ నేను మిషన్ కుట్టాను అనుకోండి, నా సాయంత్రానికి శక్తి కోల్పోయేదాన్ని, నేను ఓపిక ఉండేది కాదు, నీరసం అయిపోయేదాన్ని. నాకు ఇంకెక్కువ శక్తి, ఎంత పని చేసినా నేను మార్నింగ్ ఎలా ఉంటామో అలాగే యాక్టివ్గా ఉంటుంది. నాకు అర్థమైంది అది ఒకటి. మనం ఏదైనా తగ్గించుకోగలము అన్నది అర్థమైంది. ఏంటంటే మన మనసు నమ్మాలి. అందరూ తగ్గించుకుంటే మనం ఎందుకు తగ్గించుకోలేము అన్నది మనం నమ్మాలి ముందు. మనం ఆరోగ్యం అయితే 100% మన ధ్యానంలో తగ్గించుకోగలం. నేను ఇది ధ్యానంలో నేను సహత అనుభవించాను. నేను ఎంత బాధపడ్డానో, నేను ఎంత ఏడ్చానో, బాబా నన్ను తీసుకెళ్ళిపో సాయి, నన్ను తీసుకెళ్ళిపోని ఎంత ఏడ్చాదను. అది ధ్యానం ద్వారానే. అప్పుడు అది నాకు అనుకోకుండా నాకు బాబా ఏం చెప్పాడంటే, నాకు బాబా పిలిస్తే పలుకుతారంటారు కదా, నాకు బాబా 20 సంవత్సరాల్లో నాకు పిలిస్తే పలుకుతా అన్నట్టుగా నాకు కనిపించేవాళ్ళు. స్వశరీరంతో కూడా నాకు చాలాసార్లు కనిపించారు బాబా. నేను బాబాని చాలాసార్లు చూశాను. నేను అంతకుముందు కూడా ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని కాదు. నేను ధ్యానంలోకి రాకముందు కూడా నేను ట్యాబ్లెట్స్ అస్సలు వేసుకునేదాన్ని కాదు. హాస్పిటల్కి వెళ్ళేదాన్ని కాదు. ట్యాబ్లెట్ మరీ బాగోకపోతే ఎప్పుడైనా ఒకటి వేసుకునేదాన్ని. మా ఆంటీ వాళ్ళు అనేవాళ్ళు, లక్ష్మి మేమే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం, నువ్వు ఎందుకు వేసుకోవట్లేదని ఊరుకునేవాళ్ళు కాదు. ట్యాబ్లెట్స్ వేసుకోమ్మా అనేవాళ్ళు. నాకు తర్వాత బీపీ ట్యాబ్లెట్స్ వాడాలని చెప్పాను లైఫ్ లాంగ్. ఆ బీపీ ట్యాబ్లెట్స్ ఇప్పుడు కూడా అంటారు మా ఆంటీ వాళ్ళు, ఊరుకోరు. అమ్మ ఇప్పుడు డాక్టర్ చెప్పింది వినాలి, బీపీ ట్యాబ్లెట్స్ వేసుకో, నీకు 150 160 ఉంటుంది, మేము వేసుకుంటున్నాం, నువ్వు ఎందుకు వేసుకోవు, నీకు హెల్త్ బాగాలేదు అంటారు. అయినా నేను వేసుకోవాలి. అసలు అవి కూడా బంద్ చేశాను. బీపీ ట్యాబ్లెట్ కూడా బంద్ చేశాను. బంద్ చేసుకుని నేను ఆరోగ్యం మళ్ళీ పూర్తిగా పొందాను. అదే నా అనుభవం ధ్యానం. ఇలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చిన విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి శతకోటి ఆత్మ ప్రణామం. అందరం ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ముందు మనం మనసు నమ్మాలి, మనం ఇది తగ్గించుకోగలం, ఎవరికైనా సాధ్యమే. మీరు 41 రోజు మీరు అనుకోండి, నాన్ వెజ్ మానేసి చేయండి. 40 రోజులు తగ్గలేదనుకో మళ్ళీ ఇంకో 40 రోజులు చేయండి. మనకి దానిలో మన శరీరం ఏం చెబుతుంది, మనకి హాయిగా ఉందా, ఎలా ఉంది, మనకి ఏమన్నా కానీ కొంచెమైనా తగ్గించుకోగలిగామా, మనకు ఆరోగ్యమే కాదు ఏ విషయంలో అయినా. విశ్వం నమ్మి చేస్తేనండి మనకి ఏదైనా సాయం చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వానికి మనం సంకల్పం పెట్టామంటే అది 100% అవుతుంది. రాయపాలెం వచ్చిన తర్వాత నాకు 2 years నాకు ఎవరు ధ్యానం నాకు పరిచయమే లేదు. సాయి నన్ను ఇల్లు మారితే నన్ను ధ్యానం దగ్గర చేర్చయ్యా అంటా ఉండేదాన్ని. నేను ఇప్పుడు మామూలుగా మీతో మాట్లాడినట్టు నేను బాబాతో మాట్లాడతాను. నేను ఏదైనా సాయి అని ఆయన ఇంట్లో పక్కన ఉన్నట్టు తెలియని వాళ్ళు అయితే ఏంది ఇలా మాట్లాడుకుంటుంది అంటారు. సాయి అది సాయి ఇది సాయి అనుకుంటూ ఉంటాను. సాయి 2 చేతులు పైకెత్తాను. నేను 2 చేతులు పైకెత్తి సాయి నన్ను ధ్యానం దగ్గర చేర్చయ్యా, నన్ను పిరమిడ్ మాస్టర్ దగ్గర చేయ అని అనుకునేదాన్ని. మేము ఇల్లు మారాము. మా ఇంటికల్లా వాళ్ళు మా హౌస్ ఓనర్స్ మర్కావా పిరమిడ్ తెచ్చుకున్నారు. వాళ్ళు అప్పుడు ధ్యానం చేస్తారని కూడా నాకు తెలియదు. నాకు తెలియకుండా వాళ్ళు తెచ్చేసుకున్నారు. నేను వచ్చిన 1 రోజులకే వాళ్ళు పిరమిడ్ తెచ్చేసుకున్నారు. మేడం వాళ్ళు పరిచయం అయ్యారు. అందరూ పరిచయం అయిపోయారు. మన విశ్వానికి ఏదన్నా ఒకటి అనుకుని పెడితే అది వెంటనే 2 నెలలు నేను అనుకోలేదు. నేను ధ్యానంలో 2 సంవత్సరాలు నేను అనుకోలేదు నాకు ధ్యానాలు పరిచయం అవ్వాలి. నేను ధ్యానం అంటే నేను మానలేదు, మెడిటేషన్ అయితే చేస్తూనే ఉన్నా. ఇక్కడికి వచ్చినాక మా ఊరు నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ధ్యానాలు పరిచయం అవ్వలేదు. అయినా కానీ మేము ప్రకృతి వ్యాలీకి వెళ్ళాం. ఇక్కడ ఫోన్లో చూసి ప్రకృతి వ్యాలీలో ఇలా జరుగుతుందని తెలిసి మేము వెళ్ళాం. ఆ సార్ని ఒకసారి నాకు చూపించారు పిరమిడ్. వేరే సార్ ఈ సార్నే చూపించారు నాకు. ప్రకృతి వ్యాలీలో చూపించారు. అక్కడ భీమిలిలో పిరమిడ్ ఉందమ్మా, వెళ్ళండి మీరు విజయవాడ నుంచి వచ్చారు కదా, మీకు తెలియదు కదా అని. మీకు గుర్తుందా గుర్తులేదు, నాకైతే గుర్తే ఉంది. 3 years బ్యాక్ శ్రీకాకుళం సార్ అంటారు కదా, పొట్టిగా హైట్ తక్కువ ఉంటారు, మాస్టర్ పేరు రమణ్ హైట్ తక్కువ ఉంటారు మాస్టర్. కాదు మేడం, ఆ సారు చెప్పారు నాకు, సారు పరిచయం చేశారు. అయితే మేమైతే పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేయలేదులే, కానీ నేను ఎప్పుడైతే అనుకున్నానో మళ్ళీ ధ్యానం నాకు పరిచయం అవ్వాలని నాకు అందరూ ధ్యానాలు పరిచయం అయ్యారు. ఇలా క్లాసులు చెప్పుకోవడం, జరగటం, మాట్లాడటం, అందరూ నా దగ్గరికి రావటం, మేడం పరిచయం అవటం, ఇవన్నీ జరిగాయి. మన విశ్వానికి మనం ఏదిస్తే అది మనకి తిరిగి వస్తుంది. మనం అనుభవించాలి అని ఉన్నప్పుడు మనం అది అనుభవించాలి కొన్ని రోజులైనా కానీ. అదైతే అది చెప్తారు కదా, గోడతో పోయేదానికి గొడ్డలతో పోయేదానికి గోడతో పోతుందని. అవి చిన్న చిన్నగా అవి జరగాల్సిన జరుగుతాయి. ధ్యానం చేస్తున్నాం, ఆరోగ్యం బాగోట్లేదు అంటే అన్నీ వస్తాయి. ధ్యానం చేసే వాళ్ళకైనా వస్తుంది, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ వెంటనే తగ్గిపోతాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. ధ్యానం చేయండి, అందరు తగ్గించుకోండి. అదే కాదండి, మన ఆర్థిక పరిస్థితులు కూడా మనకి ఏ లోటు అంటూ ఉండదు. అన్నీ అదే మనకి ఇది ఎలా అనుకుంటే అది ఎలాగైనా జరిగింది.
మనకి ఈరోజు మనీ లేదనుకోండి, అదైనా సరే అనుకుంటూ ఉండండి, ఇది ఎలాగో అని మీరు నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేవలో ఉన్నాం, మనకి ఏదైనా అదే వస్తుంది అన్న నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకం పెట్టుకుంటే 100% జరుగుతుంది. మనం ఏదో చేసామని తాత్కాలికంగా చేసామంటే అది ఏది అవ్వదు. గంటల నేను సేవను 7 గంటల 7 నిమిషాలు కూడా చేశానండి. 41 రోజులు చేశాను ఒక సంకల్పం పెట్టి. అది అవ్వలేదు. మా సార్లకు బాగా పరిచయం అయ్యాను. మాకు 41 రోజు క్లాసులు జరుగుతూనే ఉండేవి. అది మళ్ళీ ఇంకొకసారి 41 రోజు పెట్టలేదు, 21 రోజు పెట్టాను. అది అయ్యింది. అలా చేస్తూనే 7 గంటల 7 నిమిషాలు అలా కుర్చీలో కూర్చొని నైట్ మనం కొంచెం సేపు ఎరుకుతూ ఉంటాం. ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళామంటే ఒక 10 మినిట్స్ కూడా మనం ఆదేలో ఉండి మనం వెంటనే శూన్యంలోకి వెళ్ళిపోతాం. మనకి తెలియదు, ఎరుక తెలియదు. ఫస్ట్లో అయితే ఎన్ని గంటలు ఉన్నా కానీ ధ్యానంలోకి వెళ్ళలేము. ఆలోచనలే వస్తాయి, మన బయట ఆలోచనలే వస్తాయి. ఆ శూన్య స్థితికి రావాలంటే ధ్యానం సాధన చాలా ముఖ్యం. కొన్ని రోజులు ఉండగా ఆ శూన్య స్థితికి వెళ్ళిపోతాం, ఎటువంటి ఆలోచనలు రావు. ఫస్ట్లో కూర్చున్నప్పుడు అయితే ఒక 10 మినిట్స్ అనిపిస్తాయి, అన్ని ఆలోచనలు వస్తుంటాయి. తర్వాత ఆలోచనలన్నీ పోతాయి. సరేనా మాస్టర్స్, అందరికీ ప్రణామాలు మేడం.